హాయ్ ఆల్, ఐఎమ్ సుందర్, మేనేజింగ్ డైరెక్టర్ ఫార్ములా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. అందరికీ ఆంగ్లం అనర్గళంగా మీ ఇంటి దగ్గర ఈ కాన్సెప్ట్ తోటి 45 రోజులు రోజుకి 2 గంటల కాడికి 90 అవర్స్లో ఇంగ్లీష్ నేర్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అన్ని పెట్టడం జరుగుతుంది. మీరు మొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్టయితే ముందు వీడియోలు చూసి ఈ వీడియో చూడండి. ఫార్ములా ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న చిన్న పదాలు క్వశ్చన్ వర్డ్స్ అంటాం మనం వీటిని. ఇవి చాలా సింపుల్ వర్డ్స్ అండి, గుర్తుపెట్టి. కొన్ని ఆల్రెడీ తెలిసిందే. వాట్, వాట్ కాదు, వాట్ ఏమిటి. వెన్ ఇక్కడ రాస్తున్నాను. వాట్ అంటే ఏమిటి, ఏంటి అంటాం కదా, అది కూడా అదే. వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, హూ ఎవరు, హూమ్ కాదు ఇక్కడ, ఫర్ హోమ్ ఎవరి కోసం, అదనమాట. ఎవరి కోసం, అదే ఎవరి కోసం అండి. విత్ హోమ్ ఎవరితో. విచ్ ఏది. హూస్, హూస్ అంటే ఎవరిది. హూస్ ఈస్ దిస్ పెన్, ఈ పెన్ ఎవరిది, హూస్. హూ ఆర్ యూ, మీరెవరు. ఫర్ హూమ్ ఆర్ యూ డూయింగ్ ఆల్ దిస్ థింగ్స్, ఎవరి కోసం చేస్తున్నావు ఇదంతా నువ్వు. ఫర్ హూమ్ ఎవరితో నువ్వు నడుస్తున్నావు. విత్ హూమ్ ఆర్ యూ వాకింగ్. అలా ఎవరితో మాట్లాడుతుంటావు, విత్ హూమ్ ఆర్ యూ టాకింగ్ అనకూడదు. యు ఆర్ టాకింగ్ టు హూమ్, ఎవరితో. ఇది అర్థమైంది. వాట్, ఇవన్నీ డబ్ల్యూతో స్టార్ట్ అయ్యాయి కదా, ఇవి హెచ్తో. దీన్ని WH క్వశ్చన్ వర్డ్స్ అంటారు. హౌ ఫార్ ఎంత దూరం. హౌ ఫార్ ఐ షుడ్ ఐ వాక్, ఎంత దూరం నడవాలి నేను. హౌ ఫార్ షుడ్ ఐ రన్, ఎంత దూరం పరిగెత్తాలి నేను. హౌ ఎలా. హై, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు మీరు. హౌ లాంగ్ అంటే ఎంత దూరం కాదండి, ఎంతసేపు. హౌ ఫార్ రెండుసార్లు కాదు, ఓకే. హౌ మెనీ, ఎన్ని. ఇది చెప్తున్నా. హౌ ఫార్ ఇక్కడ ఆల్రెడీ చెప్పా. హౌ లాంగ్ ఎంత దూరం కాదు. హౌ లాంగ్ అంటే ఎంతసేపు, మళ్ళీ మిస్టేక్. హౌ ఫార్ ఎంత సేపు అంటే హౌ లాంగ్. ఎంత దూరం అంటే ఇదే హౌ ఫారే వస్తుంది. అర్థమైందా. హౌ లాంగ్ అంటే లాంగ్ అంటే డిస్టెన్స్ కాదు, ఎంతసేపు. ఈ పదాలు మనం తెలిస్తే వీటితో క్వశ్చన్ చేస్తాం మనం. సో ముందు మనకి బేసిక్ వర్డ్స్ రిక్వైర్మెంట్ చెప్పాను, దాంతోపాటు వీటిని చూసుకుంటూ అసలు మరి ఎటువంటి పదాలు వస్తే ఇంగ్లీష్ మాట్లాడవచ్చు చూద్దాం. అసలు లిస్ట్ ఆఫ్ వర్డ్స్ మొత్తం ఇస్తున్నాను నేను ఇక్కడ. ఈ వీడియో జాగ్రత్త చూడండి. ఈ వీడియోస్లో ఉన్న వర్డ్స్తో పాటు మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఇది అవుతుంది. సో బేసిక్ వర్డ్స్ చెప్పాను కదా, ఏ ఏ పదాలు మనం రోజు వాడతాం. సార్ నాకు సైన్స్ సబ్జెక్ట్ కదా, సైన్స్లో చాలా పదాలు వచ్చు, దాన్ని మనం రోజు వాడం. మ్యాథ్స్ సంబంధించిన పదాలు అవి రోజు వాడం. నిత్య జీవితంలో వాడే పదాలు తెలుసుంటేనే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం. అంటే నీ చుట్టే ఉన్న చూడండి వస్తువులు, వాటికి ఇంగ్లీష్ పేర్లు వచ్చి ఉండదు. దర్వాజా ఏమంటారో రావాలి, గొళ్ళెం ఏమంటారు రావాలి, తాళం కప్పని ఏమంటారు రావాలి. ఇవన్నీ అంటే ఈ పదాలు రావాలి. సో అలా సరే, ఏమైనా స్పెసిఫికేషన్ ఇంగ్లీష్లో చాలా పదాలు ఉన్నాయి కదా, లక్షల పదాలు ఉన్నాయి కదా. మరి ఎన్ని పదాలు మీరు అన్న ఇందాక ముందు వీడియోలోనేమో ఒక 1500 to 1000 సరిపోతున్నారు కదా. వీటికి సంబంధించిన సెగ్రిగేషన్ ఏమైనా ఉందా అంటే ఇటువంటి పదాలు వస్తే మనం ఇంగ్లీష్లో మాట్లాడచ్చు అంటే ఏమైనా ఉందా. ఉంది. ఈ వీడియో కంటిన్యూస్ ఉంటుంది. ఏ ఏ పదాలు నేర్చుకుని మీకు లిస్ట్ పెట్టేస్తే ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు హౌ లాంగ్, హౌ మెనీ ఇవి నేర్చుకున్నా కదా. అసలు ఎటువంటి పదాల గురించి ఒక లిస్ట్ ఇస్తున్నా చూద్దాం మనం ఇక్కడ. ఒకటి, రిలేషన్స్ తెలిసి ఉండాలి. ఒక 40 వర్డ్స్ మినిమం నేర్చుకోండి. ఎన్ని 40 వర్డ్స్. అమ్మ, నాన్న, పిన్ని, పెద్దమ్మ, మేనమామ, మేనత్త, తమ్ముడు, తమ్ముడు భార్య ఏమవుతుంది, మరదలు, ఆమెనేమనాలి. ఇలాంటి పదాలన్నీ తెలిసి ఉండాలి. మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇవన్నీ వీడియోస్ చేయబోతున్నాము. ప్రతి పదం వదిలిపెట్టకుండా చెప్పబోతున్నాను. సో మీరు నేర్చుకోవడానికి ఎక్కడ ఆగొద్దు, చూసుకుంటే వెళ్దాం. 2, వెజిటబుల్స్ అంటే కూరగాయల పదాలన్నీ తెలియాలి. బెండకాయని ఏమంటారు, లేడీస్ ఫింగర్ అంటారు. మరి దొండకాయని ఏమంటారు, కాకరకాయని ఏమంటారు, కందని ఏమంటారు. ఇవి కూడా ఒక 40 వర్డ్స్ వచ్చి ఉండాలి. నేర్చుకోండి.
మనం ఎలాగో పోతున్నాం, ఇంకా మీకు ఇంకా స్పీడ్గా ఉన్నారు, మీరు ఆ ఉత్సాహంతో ఉన్నారు, నేర్చుకోవాలని ఉంటే ఏం చేయాలంటే గూగుల్లో కొట్టి ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. వెజిటబుల్స్, ప్రొఫెషన్స్ అంటే వృత్తులు, ఇవి కూడా ఒక 40 తెలిసి ఉండాలి. ఏ వృత్తులు ఉన్నాయి? డాక్టర్, యాక్టర్, ట్రైనర్, ఇవి కాదు. కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, కటిక, ఈ పదాలు అంటే ఒకప్పుడు కుల వృత్తులు ఉండేవి కదా, వాటికి సంబంధించిన పదాలన్నీ రావాలి. వాటితో పాటు వాళ్ళు వాడే వస్తువులు కూడా పేర్లు కూడా తెలియదు. ఇప్పుడు బార్బర్ ఉన్నాడు, సిజర్స్ వాడతాడు. ఫార్మర్ ఉన్నాడు, ప్లో అంటారు, నాగలు వాడతాడు. అలాగే కార్పెంటర్, ఉలినేమంటారు? ఇలాంటి పదాలు కూడా, అంటే ప్రొఫెషన్, వాళ్ళకి సంబంధించిన వస్తువు వేరు ఒకటైనా వచ్చి ఉండవలేను, అప్పుడే మీరు మాట్లాడగలుగుతారు. తర్వాత హౌస్ హోల్డ్స్ అంటున్నాం. అంటే ఏంటి? ఇంటిలో వాడే పదాలు, వస్తువులన్నీ పేరు. దిండు ఏమంటారు? చాప ఏమంటారు? గరిట ఏమంటారు? అలాగే తెడ్డు ఏమంటారు? ఇంటిలో ఉన్న వస్తువులు చాలా వరకు ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి మనకి. విండో, డోర్, లాక్, అల్మరా, ఇవన్నీ సేఫ్. వీటితో పాటు ఇంకా తెలియని ఎవరు ఉంటే బొంతనేమంటారు? రావాలి. బొంత అంటే 4-5 దుస్తులు కలిపి కుట్టి మెత్తగా వేసుకునేది, అలాంటివి కూడా తెలియాలి. ఇవి కూడా ఒక 40 వర్డ్స్ వచ్చి ఉండాలి. అలాగే ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్, ఇవి కూడా కనీసం ఒక 40 వచ్చి ఉండాలి. ఫ్రూట్స్ నేమ్స్ అండ్ ఫ్లవర్స్ నేమ్స్. సీతాఫలం ఏమంటారు? సీతాఫలం. యాపిల్ కాదు, ఏమంటారు? కస్టర్డ్ యాపిల్. ఆ వర్డ్స్ తెలిసి ఉండాలి. టమాటా ఇంగ్లీషే. టమాటా ఫ్రూటా వెజిటబులా? చాలామంది వెజిటబుల్ అంటారు, అది ఫ్రూట్ కూడా, కొంతమంది తినేస్తుంటారు. ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ కావాలి. బర్డ్స్ అండ్ యానిమల్స్, బర్డ్స్ అండ్ యానిమల్స్ కూడా, ఇవి కూడా కనీసం ఒక 40కి తగ్గకుండా ఉండాలి. 50 వస్తే ఇంకా బెటర్. సో 2 ఉన్నాయి కాబట్టి మనవి 50 తీసుకుందాం. కోతిని ఏమంటారు? మంకీ, తెలుసు. మరి అడవి పందుని ఏమంటారు? అడవి పంది అంటే వైల్డ్ పిగ్ అని అట్లా కాదు, ఒక స్పెసిఫిక్ వర్డ్స్ అని తెలుసుకోవాలి. అలాగే బర్డ్స్ అండ్ యానిమల్స్ నేర్చుకున్నాం కదా, ఇవన్నీ వర్డ్స్ తెలిసి ఉండాలండి. వర్బ్ ఫామ్స్ తెలిసి ఉండాలి. ఏంటవి? వర్బ్ ఫామ్స్ వచ్చి ఉండాలి. ప్రజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్, ఇవి వర్బ్ ఫామ్ కూడా లిస్ట్ పెట్టబోతున్నాం. మనకి ఇవి రెగ్యులర్ కానీ ఇర్రెగ్యులర్ కానీ ఒక 300+ వచ్చి ఉంటే బెటర్ అండి. ఎన్ని ఉండాలి? 300 వచ్చి ఉండాల్సింది, తప్పదు. సో ఇవి కూడా కుదిరితే మనం ఒక లిస్ట్ ఇవ్వబోతున్నాం. యాడ్జెక్టివ్స్ వచ్చి ఉండాలి. యాడ్జెక్టివ్స్ అంటే వర్ణనకు సంబంధించిన పదాలు వచ్చి ఉండాలి. ఇవి కూడా ఒక 300 వర్డ్స్ వచ్చి ఉండాలి. మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండి మా వీడియోస్ కామెంట్స్, లైక్స్ కొడుతూ ఉంటే, డౌట్స్ వచ్చి ఉంటే, మీకు ఈ వర్డ్ సంబంధించిన ఫ్రీ బుక్ నేను సాఫ్ట్ కాపీ పంపిస్తానండి. ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేయండి. విద్యాదానం మహాదానం అన్నారు. సో మీకు సాఫ్ట్ కాపీ కూడా పంపించాలి, సిద్ధంగా ఉన్నాం. సో మీరు అన్ని వీడియో చూసి మీరు వరుసగా ఒక 10 వీడియోస్లో కింద మీ కామెంట్స్ పెడితే, అది కనుక పెట్టగలిగినప్పుడు అయితే ఖచ్చితంగా యాడ్జెక్టివ్స్ మీకు ఇవన్నీ కాదు, మొత్తం ఇంగ్లీష్లో కావాల్సిన పదాలను ఒక బుక్ వేసే ముందు మీకు ఫ్రీగా ఇచ్చేస్తాను. యాడ్జెక్టివ్స్ తెలిసి ఉండాలి. డిసీజెస్ తెలిసి ఉండాలి. డాక్టర్స్ అండ్ దేర్ డిసీజ్. ఒక్కొక్క డాక్టర్కి ఒక్కొక్క మెడిసిన్. అంటే చర్మానికి చూసే డాక్టర్ని స్కిన్ కాదండి, డెర్మటాలజిస్ట్ అంటారు. ఎముకలు చూసే డాక్టర్ని ఏమంటారంటే, ఎముకలు చూసి ఏమంటారు? బ్రెయిన్ డాక్టర్ అంటారు కదా, ఆర్థోపెడిక్ అంటారు. అలాగే కీళ్ళవాతాన్ని చూసే అతను రుమటాలజిస్ట్ అంటారు. ఈ డాక్టర్ సంబంధించిన వర్డ్స్ కూడా వచ్చి ఉండాలి. ఒక 100 వచ్చి ఉండాలండో. డాక్టర్స్, డిసీజెస్, ఏ డిసీజెస్కి ఏ డాక్టర్స్ ఒక 100 వచ్చి ఉండాలి. సో ఇంకా సో సార్ ఇవి ఇంత కష్టం, ఎన్ని చూడండి, తక్కువ నేను ఏం చెప్పాను మీకు? ఒక 500 వర్డ్స్ అని చెప్పా. 500 to 1000 వర్డ్స్ అని, అది మిస్ అవ్వకుండా చెప్తున్నాను అంతే. ప్రిపోజిషన్స్ కొన్ని తెలిసి ఉండాలి. ప్రిపోజిషన్స్ ఒక 50 వరకు తెలిసి ఉంటే చాలు. ఇంతవరకు తెలిస్తే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏ భాష మీరు తెలుగు నేర్చుకున్నప్పుడు గ్రామర్ పెట్టుకోలేదు, పక్కన బుక్ పెట్టుకోలేదు. అమ్మ, గిన్నె, బిందె, బువ్వ, ఆకలి అంటే చుట్టూ ఉన్న పదాలు, నిత్య జీవితంలో వాడుతున్న పదాలు వాడారు. ఈ పదాలు మనకు వస్తే ఇంగ్లీష్ వచ్చినట్టే. కుదిరితే ఇవన్నీ మనం లిస్ట్ చేయబోతున్నాం. వీడియోస్ అన్నీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో, మీరు నేర్చుకుంటున్నారంటే నా వంతు సహకారంగా వీటికి సంబంధించిన మెటీరియల్ పంపించడానికి నేను రెడీగా ఉన్నా. ఈరోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్.